ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని 1,00,000 బంగారు నాణాల సంచిని తల్లి చేతికి ఇస్తూ, అమ్మా, ఈ నాణాలను తీసుకొని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో, దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది అన్నాడు. తల్లి నవ్వి ఊరుకుంది. కానీ ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో తల్లి ఇలా అంది, బిడ్డ, నా రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు. నీవు ఒకరోజు రాత్రిపూట పసిబిడ్డగా నా వద్ద పడుకో చాలు అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. అతనికి నిద్ర రాగానే తల్లి లేపి, నాయనా, దప్పికవుతోంది, నీళ్లు తాగించు అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాస్తో నీళ్ళిచ్చాడు. 2 గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్లు పడి పక్క తడిసిపోవడం చూసి, ఏమిటమ్మా ఇది అన్నాడు. పొరపాటు అయిపోయింది నాయనా అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు. అతడికి కాస్త నిద్ర పట్టగానే తల్లి మళ్ళీ లేపి, బిడ్డ, దప్పికవుతుంది, నీళ్ళు అంది. ఇప్పుడే కదా నీళ్లు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా? పత్తి గింజలేమైనా తిన్నావా అంటూ చిరాగ్గా లేచి నీళ్ళిచ్చాడు. తల్లి మొదటి మాదిరిగానే 1-2 గుటకలు వేసి నీటిని పక్క మీద ఒలకబోసింది. కొడుకు కోపంతో, అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు, కళ్ళు కనిపించట్లేదా అన్నాడు. నాయన, చీకటిగా ఉండడంతో గ్లాసు చేతి నుండి జారిపోయింది అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. అమ్మా, ఏమిటి దప్పిక అని నా దుంప తెంచుతున్నావు, నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా అంటూ నీళ్లు తీసుకొచ్చి, ఇదిగో తాగిచావు అన్నాడు. తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్లతో పక్కన తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక, అమ్మా, బుద్ధుందా లేదా, ఏమిటిది, ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు, ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి, చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లుంది, అందుకే ఇలా చంపుకు తింటున్నావు అంటూ ఆగ్రహంతో కేకలేశాడు. అప్పుడు తల్లి, బిడ్డ, చాలించు, అరుపులు ఆపు, నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి నిరంతర సేవ చేసిన మాతృరుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా? నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్క మీదే మలమూత్రాదులు చేసేవాడివి. నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్క బట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకొని నిన్ను పొడిగా ఉన్న వైపు పడుకోబెట్టి నిద్రపుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాల పాటు నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకు నేను ప్రతిరోజు అలానే ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు 1-2 సార్లు నీళ్లతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్ర లేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి. ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని, అమ్మా, నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపించే క్రమంలో తల్లి పడే శ్రమకు, ఆమె చేసే సేవలకు, ఆమె త్యాగాలకు, కష్టానికి, సహనానికి బదులు తీర్చుకోవడం అన్నది ఎన్ని 100 సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు. థ్యాంక్ యూ. మీ పద్మ.